ప్రకృతి ప్రేమికులు మెచ్చే హిల్ స్టేషన్ కూర్గ్. కర్ణాటకలోని ఈ పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్రాంతం గురించి మరింత ఎక్స్ప్లోర్ చేస్తూ ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకతలు ఏంటో సాక్షి టీవీ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రండి. కూర్గ్ ప్రాంతాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే మొదట కుషాల్ నగర్, తర్వాత మడికేర, అదేవిధంగా విరాజ్పేట ఈ మూడు ప్రాంతాలను ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం మడికేర పట్టణంలో ఉన్నాం. చిన్న ప్రాంతమే, కొండ ప్రాంతము. అసలు ఇక్కడ మనుషులు ఎలా జీవిస్తారు అనుకునే ప్లేస్లో మొత్తంగా ఒక చిన్న పట్టణము ఎంతో రద్దీగా పర్యాటకులతోని ఒక ఆసక్తికరమైన దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ప్రస్తుతం మనం మడికేరాలోని ఫోర్ట్లో ఉన్నాము. కూర్గ్ అంటే కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, చారిత్రాత్మకమైన ప్రాంతం అని కూడా మనకు ఈ ఫోర్ట్ను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా కొడువ సంస్థానాధీశుల నుంచి ఆ తర్వాత బ్రిటిషర్స్ వరకు కూడా దీన్ని పరిపాలించారు. దానికి సంబంధించిన ప్రతి ఫోటో కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. నేను మీకు వెనుకకు చూపిస్తున్నాను. అదే సంస్థానాధీశులకు సంబంధించిన ఒక కొలువుగా ఉండేది
ముఖ్యంగా ఇక్కడ బ్రిటిషర్స్ కూడా ఇక్కడి నుంచి పరిపాలించారని చెప్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడ ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. నేను కొంచెం ముందుకు పక్కకు తీసుకెళ్ళి చూపిస్తే ఒక చర్చ్ మనకు ఓల్డ్ చర్చ్ కనిపిస్తుంది. ఆ చర్చిలోనే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి అక్కడ కొన్ని పురాతన విగ్రహాలు కూడా లభించడంతో ఆ మ్యూజియం పక్కనే పెట్టడం జరిగింది. ముఖ్యంగా కూర్గ్ అనేది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, అంతే చారిత్రాత్మకమైన అంశాలకు సంబంధించిన ప్రాధాన్యతను, ప్రత్యేకతను కూడా సంతరించుకుందని చెప్పేసి మనకి ఫోర్ట్ చెప్తుంది. కూర్గులో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక ప్రదేశాల్లో మనం చూస్తున్న రాజా సీట్ ఒకటి. ఈ రాజా సీట్ అనేది సంస్థానాధీశులు కొంత రిఫ్రెష్ అయ్యేందుకు ఉపయోగించిన ప్రాంతము. ఇక్కడే పార్క్తో పాటుగా ముఖ్యంగా సన్ రైజ్ సన్సెట్కి సంబంధించి ఈ కొండ ప్రాంతం నుంచి చూసినప్పుడు మనం మేఘాలను తాకుతున్నట్టుగా ఒక అనుభూతితో పాటుగా అద్భుతమైన దృశ్యము మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక ఆస్వాదించే ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. అందుకే కూర్గులో ఇది ప్రత్యేకమైన ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం పేరు కూర్గులోని రాజా సీట్. ప్రకృతి రమణీయతకు చిరునామాగా ఈ ప్రాంతం కనిపిస్తుంటుంది. పర్యాటకులతోని అలరించే ప్రాంతము. ముఖ్యంగా ఇక్కడ పెద్ద పార్క్ ఏర్పాటు చేయడంతో పాటుగా పిల్లలు కొంత యంగ్స్టర్స్ కూడా అడ్వెంచరస్ కార్యక్రమాలు చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఈ పార్కులో కల్పించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము మొత్తంగా ప్రకృతి రమణీయంగా కల్పిస్తున్న ఈ ప్రాంతంలో విల్లాలు, అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు, గుట్టలు, మధ్యలో ఇల్లు, ఇలా ఒక భిన్నమైన వైవిధ్యమైన వాతావరణాన్ని మనం కూర్గులోని ఈ మడికేర పట్టణ ప్రాంతంలో చూడవచ్చు. అయితే ఈ పట్టణానికి చుట్టుపక్కల మొత్తం అటవీ ప్రాంతము, కొండల ప్రాంతము, ఒక విభిన్నమైన వైవిధ్యమైన దృశ్య కావ్యంలాగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ ఎందుకు రాజా సీట్ అనే పేరు వచ్చింది ఈ ప్రాంతానికి అంటే, గతంలో కొడువ సామ్రాజ్యానికి సంబంధించిన సంస్థానాధీశులు, రాజులు ఇక్కడికి వచ్చి సేదతీరేవారు. ముఖ్యంగా సన్ రైజ్, సన్సెట్ వంటి వాటికి ఇది పెట్టింది పేరు. ముఖ్యంగా మనం మేఘాలను తాకుతున్నామా చేతు అన్నట్టుగా ఇక్కడి పర్యావరణం, ప్రకృతి మనను కనువిందు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజా సీట్ అనేది ముఖ్యంగా కూర్గు ప్రాంతంలో మడికేర అనే పట్టణ ప్రాంతంలో ఒక ప్రత్యేక అదేవిధంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్ణాటక అంటే కేవలం పర్యాటక ప్రాంతమే కాదు, ఇది చారిత్రక ప్రదేశాలకు కూడా ఒక కేర్ ఆఫ్. ప్రస్తుతం మనము కూర్గ్ ఫోర్ట్లో ఉన్నాము. కూర్గ్ అంటే కేవలం పర్యాటకులు చాలామంది ప్రకృతి అందాలను వీక్షించేందుకు వస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా కొడువ సంస్థానంలో కొడువ రాజులతో పాటుగా ఆ తర్వాత బ్రిటిషర్సు, అంతకు ముందు కాలంలో ఉన్న రాజులు, వాళ్ళకు సంబంధించిన పలు అంశాలతో పాటుగా భారతదేశంలోని వివిధ చారిత్రక ప్రదేశాలు, ఆలయాలు, ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించిన హిస్టారికల్ మోన్యుమెంట్స్కి సంబంధించి ఒక డిస్ప్లే చేస్తూ ఇక్కడ ఒక మ్యూజియం మనకు కనిపిస్తుంది. అది అందరినీ అలరిస్తుంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్ర సంస్కృతిని, చరిత్రను మన కళ్ళ ముందు ఉంచుతుంది.
40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో యావత్ దేశమంతా ఉక్కపోతతో కొట్టుమిట్టాడుతుంటే కూర్గు వాతావరణం మాత్రం చల్లదనంతో ముంచెత్తుతుంది. ఒక్కసారి కూర్గుకు వచ్చారా, ఈ కూర్గుతో ప్రేమలో కూరుకుపోతారు. మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం వాతావరణాన్ని పరిశీలించాము. రాత్రి వేళ కూడా ఈ లోయలో విద్యుత్ దీప కాంతులతో విల్లాలు ఇళ్ళు అన్నీ కూడా మెరిసిపోతూ కూర్గు మనల్ని ఆకట్టుకుంటుంది. అందుకే కూర్గ్ ఇప్పుడు ఒక అతిపెద్ద పర్యాటక క్షేత్రంగా ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటుంది. కూర్గు నుంచి సాక్షి టీవీ కోసం రమణ.